హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ 2024కు సంబంధించి పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ అనే టాపిక్ గురించైతే ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ మనకి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి అనేది ఎలా ఉంది మన తెలంగాణలో అనేటి అవుట్‌లుక్‌లో అయితే ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ ఏమున్నాయి గ్రామీణాభివృద్ధి గురించనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగిందన్నమాట. సో, దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి హైలైట్స్ ఇవ్వడం జరిగిందనమాట. కీ హైలైట్స్. సో, హైలైట్స్‌కి సంబంధించి మనకేం చెప్పారంటే ఇక్కడ గ్రామీణ నీటి సరఫరా కార్యక్రమం గురించి చెప్పారన్నమాట. దీనికోసం మనకేందంటే 460 ఆహ్, 4,00,00,00,000 ఖర్చు పెట్టి గ్రామీణ గృహాలకు అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్‌కి సంబంధించినటువంటి గృహాలకైతే మంచినీటిని ఆహ్, సరఫరా చేసినట్టుగా ఇక్కడ చెప్పారు. ఏది 2023, 24 సంవత్సరంలో అలొకేషన్ ఎంత అంటే 464 క్రోర్స్ అన్నమాట. అదే విధంగా మనకి ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఉంటది గదా! దాంట్లో భాగంగా మనకేందంటే ఈ 40.62 లక్షల మందికైతే ఉపాధిని కల్పించినట్టుగా చెప్పారన్నమాట. ఏది 2023, 24లో. ఇంకా మనకొచ్చేసి 12.0 కోట్ల పని దినాలను కల్పించినట్టుగా ఇక్కడ చెప్పారన్నమాట. ఇంకా మనకి 2023, 24 సంవత్సరంలో 3,155 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయడానికి 1,263 కోట్లు ఖర్చు చేసినట్టుగా చెప్పడం జరిగిందనమాట. సో, కాబట్టి ఏందంటే మనకి ఈ ఉపాధి హామీ పథకంలో ఎన్ని కోట్ల పని దినాలను కల్పించారంటే 12.09 కోట్ల పని దినాలుగా చెప్పడం జరిగింది. అది మనకి ఈ 2022, 23కి సంబంధించి అన్నమాట. అదేవిధంగా మనకి ఈ వన మహోత్సవం కార్యక్రమం ద్వారా ఏందంటే మనకి మొత్తం ఈ వన మహోత్సవం కార్యక్రమం మనం ఇంతకుముందు వీడియోస్‌లలో గూడా చూసుకున్నాము. వన మహోత్సవం కార్యక్రమంగా టోటల్ 24, 25కి సంవత్సరానికి టార్గెట్ ఎంతంటే 2,002 లక్షల మొక్కలు నాటాలని టార్గెట్ బెట్టుకున్నారు. దీంట్లో గ్రామీణాభివృద్ధి శాఖకి అంటే రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కి ఎంత టార్గెట్ అంటే 637 లక్షల మొక్కలు నాటాలనేది టార్గెట్ అన్నమాట. ఏది 2024, 25 సంవత్సరానికి సంబంధించి ఇది. అదే విధంగా మనకి ఈ 2023, 24కు సంబంధించి మనకి పంచాయతీ రాజ్ సంస్థలకు చేపట్టేటువంటి డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌కి అదేవిధంగా ఈ 15వ ఆర్థిక సంఘం ఉంటది గదా! దాని యొక్క మ్యాచింగ్ గ్రాంట్ అనేది 129 కోట్లు గూడా మనకి గవర్నమెంట్ శాంక్షన్ జేసిందన్నమాట. సో, 2023, 24 సంవత్సరంలో మొత్తం ఎంతంటే 1,553 కోట్లనైతే ప్రభుత్వం శాంక్షన్ జేసిందనమాట. సో, అది జిల్లా పరిషత్‌లకు 79 కోట్లు, మండల పరిషత్‌కు 153.58 కోట్లు, గ్రామ పంచాయతీలకి 1,320.18 కోట్లనైతే కేటాయించినట్టుగా చెప్పడం జరిగిందనమాట. సో, కాబట్టి ఇది అంత ఫిగర్స్ అడగకపోవచ్చు. కాబట్టి అడిగితే చూసుకోండి ఒకసారి అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఈ నేషనల్ రూర్బన్ మిషన్ అనేది ఉంటది ఒకటి. నేషనల్ రూర్బన్ మిషన్ అనేది ఉంటదనమాట. దీనిలో భాగంగా మనకేందంటే గ్రామాలన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి మౌలిక వసతులు లేని గ్రామాలు ఉంటాయి గదా! అట్లాంటి గ్రామాలన్నిటిని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేస్తారనమాట. అంటే ఒక 2, 3 గ్రామాలు కలిపి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసేసి అక్కడ ప్రాథమిక వసతులను కల్పిస్తారు. ఇంకా అట్లాంటి కార్యక్రమం మనకి నేషనల్ రూర్బన్ మిషన్ అంటామనమాట. సో, ఏందంటే ప్రైమరీ సర్వీసెస్ ఏమైతే ఉంటాయో అవి అదేవిధంగా కొన్ని మౌలిక వసతులనన్నిటిని కల్పించేందుకు కొన్ని క్లస్టర్‌లను అంటే గ్రామాలతో కలిపి క్లస్టర్‌లుగా ఏర్పాటు చేస్తారనమాట. సో, ఆ ఏర్పాటు చేస్తే ఏందంటే దగ్గర దగ్గర ఉన్నటువంటి విలేజ్‌లలో అన్ని సౌకర్యాలు అంటే ఒక విలేజ్‌లోనే అన్ని సౌకర్యాలు కల్పించకుండా ఈ 3, 4 విలేజ్‌లను కలిపి ఏం చేస్తారంటే ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్‌ని మనకి ఇవ్వడం జరుగుతదనమాట. సో, అదంటే దగ్గర మరీ దూరం దూరం ఉన్న విలేజ్ కాకుండా ఒక 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ ఉన్నటువంటి విలేజ్‌లలో ఇక్కడ స్కూల్ ఉంటే అక్కడ హాస్పిటల్‌ని ఏర్పాటు చేయడం. అట్లా ఏర్పాటు జేసేసి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు జేసేసి అందరికి యూజ్ అయ్యేటట్టు చేస్తారనమాట. సో, కాబట్టి ఏందంటే వీటిని మనకి రూర్బన్ విలేజ్ క్లస్టర్‌లని గూడా అంటామన్నమాట. ఇట్లా అది 2023, 24 ఆర్థిక సంవత్సరంలో ఏందంటే మొత్తం 1,257 ప్రాజెక్టులనైతే మనకి పూర్తి చేసేందుకు ఎంత అంటే 4,247 లక్షలు ఇది. కోట్లు గాదు లక్షలు. సో, అన్ని లక్షల వ్యయమైతే చేశారన్నమాట. ఇంకా 2023 డిసెంబర్ నాటికేందంటే 48 ప్రాజెక్టులు పూర్తయినట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. మొత్తం వ్యయం ఎంతయిందంటే 1,700 కోట్లు లక్షలు సారీ ఇది లక్షలు.
అని చెప్పుకోవచ్చు. సో, ఈ ప్రాజెక్ట్‌లు అంటే టోటల్ ప్రాజెక్ట్‌లో ఏమన్నా విచ్ ఆఫ్ ద కరెక్ట్ ఫాలోయింగ్ ఈజ్ రైట్ అన్నప్పుడు అట్లాంటి స్టేట్‌మెంట్‌లో అడిగితే 1257 ప్రాజెక్ట్‌ల గురించయితే అడగొచ్చు. కాబట్టి సుమారుగా అడిగే ఛాన్స్ అయితే ఉంటదనమాట. సో, ఇది నేషనల్ రూరల్ మిషన్ అనేది దేనికి సంబంధించి అని అడుగుతారనమాట. సో, క్లస్టర్ విలేజ్‌లను ఏర్పాటు చేయడం అనమాట. సో, విలేజ్‌లన్నిటిని ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేయడము, అక్కడ బేసిక్ ఎమ్యూనిటీస్‌ని కల్పించడము అట్లాంటిదని గుర్తుపెట్టుకోండి. అది రూరల్ మిషన్. నెక్స్ట్ వచ్చేసి మనకి అది కీ హైలైట్స్ మనకు చెప్పడం జరిగింది. ఇంకా ఇంట్రడక్షన్ మనకి అంటే ఈ టాపిక్ ఇంట్రడక్షన్ గురించయితే ఇవ్వడం జరిగిందనమాట. సో, ఇక్కడ ఇంట్రడక్షన్ ఏందంటే, ఈ గ్రామీణ అభివృద్ధి గురించి మనకేందంటే, ప్రభుత్వం అనేది అనేక చర్యలను తీసుకున్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. అదంతా అక్కడ మీకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మనకేందంటే, ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ అంటే, త్రాగునీరు, అదేవిధంగా పారిశుద్ధ సౌకర్యాలను నిర్వహించడము, వీధి దీపాలను ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్‌ని ఏర్పాటు చేయడము, డ్రైనేజ్ వ్యవస్థని నిర్వహించడము, ఇట్లాంటియన్నిటిని ఇంకా పౌర సౌకర్యాలన్నిటిని ఆహ్, సర్వీసెస్‌నయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అదనంగా మనకేందంటే, ఈ భవన నిర్మాణ అనుమతులను మంజూరు చేయడము, అదే విధంగా మనకి ఈ ట్రేడ్ లైసెన్స్‌లను జారీ చేయడము, ఇట్లాంటివన్నీ గూడా మనకి చేస్తుందనమాట. అదే విధంగా మనకి ఈ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్‌ని గూడా మనకి ఈ డిపార్ట్‌మెంటే ఇస్తున్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ అన్నాం గదా! సో, పంచాయతీ రాజ్‌కి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏముంటాయి అనేటివి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. సో, ఈ పంచాయతీ రాజ్ గురించి అందరికీ తెలుసు. మనకి గవర్నమెంట్ అనేది పంచాయతీ రాజ్ 3 అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ అనేది మనకి ఉంది. మనకి ఏది మనకి 73, 74 అమెండ్మెంట్స్ యాక్ట్స్ ప్రకారం మనకి ఈ మున్సిపాలిటీలలో అదేవిధంగా మనకి ఈ గ్రామీణ ప్రాంతాలలో మనకి పంచాయతీ రాజ్ వ్యవస్థనైతే ఇంప్లిమెంట్ చేయడం జరిగిందనమాట. సో, ఇదేంది మనకి అధికార వికేంద్రీకరణ గురించయితే మనకి ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సో, అదే మన గవర్నమెంట్ యొక్క లక్ష్యం అన్నమాట. ఇంకా ఈ భూగర్భ జలాలను అంటే మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి గదా! అప్పుడు భూగర్భ జలాలు క్షీణిస్తారు గాబట్టి, వాళ్ళకి త్రాగునీటి సరఫరాను అందించడం అనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్ అన్నమాట. సో, మెయిన్ ఎయిమ్. దాని గురించి గవర్నమెంట్ అనేది స్పెషల్ డ్రైవ్‌లను గూడా మనకి ఏర్పాటు చేస్తుందన్నమాట. దానిలో భాగంగా మనకేందంటే, ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మనకేందంటే, ఇక్కడ ఎన్ని అంటే 15,00,00,000 బోరు బావుల మరమ్మతులు జేసిల్లు. 13,765 బోరు బావులు జేసిల్లు. అదేవిధంగా పంపు సెట్లు మరమ్మతులు జేసిల్లు. ఇంకా పైప్ లైన్‌లు మరమ్మతులు జేశారు. ఇలాంటియన్నీ ఇచ్చారు. సో, కాబట్టి ఆ ఫిగర్స్ అంతా వస్తాయా అంటే, రాకపోవడానికే స్కోప్ ఎక్కువుంటది. ఎందుకంటే, అంత ఫిగర్స్ గుర్తుపెట్టుకోవాలన్నా మన వల్ల గాదు గదా! అట్లా. కానీ ఇంకా మొత్తం ఓవరాల్‌గా 15వ ఆర్థిక సంఘం కింద ఎంత మ్యాచింగ్ గ్రాంట్ అంటే 129,00,00,000 రాష్ట్ర ప్రభుత్వం అనేది మ్యాచింగ్ గ్రాంట్‌ని ఇచ్చినట్టుగా గూడా మనం అర్థం జేసుకోవచ్చు. ఇంతకుముందుకు మనం హైలైట్‌లో జెప్పుకున్నాం. అదే ఇక్కడ జెప్పారు. అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ గ్రామీణాభివృద్ధి గురించి మనకు ఎన్ఆర్ఐలు, అదేవిధంగా వివిధ వ్యాపారవేత్తలు, అదేవిధంగా మనకి ఉంటారు గదా! వాళ్ళ నుంచి సహకారం అందించేందుకు గూడా ప్రభుత్వం ఆహ్, ట్రై జేస్తుందనమాట. ఇంకా సోలార్ పవర్ గూడా అంటే ప్రత్యామ్నాయ వసతులో భాగంగా మనకేందంటే, ఈ సోలార్ పవర్‌లు గూడా అందించడానికి గూడా మనకి ప్రభుత్వం అనేది ప్రోత్సాహకాలనైతే ఇస్తుందన్నమాట. ఇంకా మనకి ఈ డిపార్ట్‌మెంట్ అనేది కొన్ని టార్గెటెడ్ ఇనిషియేటివ్స్‌ని గూడా తీసుకుందన్నమాట. దానిలో భాగంగా మనకేందంటే, ఈ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడము, ఇంకా సురక్షితమైన త్రాగునీటి సరఫరా, ఇంకా రూరల్ ఏరియాస్‌లో డ్రింకింగ్ వాటర్ అనేది చాలా వరకి ప్రాబ్లమ్ ఉంటదన్నమాట. సో, కాబట్టి అంటే ఈ మనకి వేసవి కాలంలో గాని, లేదంటే ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. ఇప్పుడు మనకి సురక్షితమైన వాటర్ అనేది అంటే డ్రింకింగ్ వాటర్ అనేది దొరకదు. కాబట్టి అట్లాంటి డ్రింకింగ్ వాటర్‌ని ప్రొవైడ్ చేయడం ఇట్లాంటియన్నీ సవాళ్ళుంటాయన్నమాట ఈ డిపార్ట్‌మెంట్‌కి. సో, వాటన్నిటిని వాటన్నిటిని అధిగమించి ఒక సురక్షితమైనటువంటి వాటర్‌ని అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ చేయడము అట్లాంటివన్నీ మనకి గవర్నమెంట్ జూసుకుందనమాట. అదేవిధంగా వాళ్ళ హెల్త్ సెక్టార్‌కి సంబంధించి హెల్త్‌ని గూడా మెరుగుపరచడము, ఇంకా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం అయితే అనేక కార్యక్రమాలని అమలు పరుస్తుందనమాట. దీనిలో భాగంగా మనకేందంటే రూరల్ వాటర్ సప్లై అనేది ఒకటి ఇవ్వడం జరిగిందనమాట. సో, ఈ రూరల్ వాటర్ సప్లై అంటే మనకి ఓఆర్ఆర్ పరిధి హైదరాబాద్‌ని మినహాయించి ఇక మిగతా అంతా ఈ పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంటే జూసుకుంటదనమాట. వాళ్ళకి సురక్షితమైన త్రాగునీటిని అందించడం గురించి. దీనిలో భాగంగా ఏందంటే మనకి కృష్ణా, గోదావరి ఈ నదుల నుంచి మెయిన్‌గా నీటిని డ్రా జేస్తారు. వాటిని
శుద్ధి చేసి వివిధ గ్రామాలకి ఇస్తారనమాట. సో, ఆ శుద్ధి చేయడానికి వివిధ మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం 135 ఎల్‌పీసీడీలు అంటాము. అవి ఉన్నాయి. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్‌లో 150 ఎల్‌పీసీడీల వద్ద మనకి ఈ బల్క్ వాటర్‌ని సరఫరా చేయడం అయితదనమాట. సో, ఈ కృష్ణా, గోదావరి వాటర్‌ని తీసుకొని మనకి మున్సిపాలిటీలు 135 మున్సిపాలిటీలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్‌లో 150 ఎల్‌పీసీడీల వద్దకి బల్క్‌గా వాటర్ అనేది సప్లై చేయడం జరుగుతదనమాట. అక్కడి నుంచి శుద్ధి చేసి మనకి వివిధ అంటే అందరి హౌస్ హోల్డ్స్‌కైతే సరఫరా చేయడం జరుగుతదనమాట. ఇక దానికి సంబంధించి మనకి ఇంకా నదులు, రిజర్వాయర్‌ల నుంచి తీసుకోబడిన నీటిని రాష్ట్ర వ్యాప్తంగా 123 ప్లాంట్లు ఉన్నాయన్నమాట. ఆ ప్లాంట్‌లలో శుద్ధి చేస్తారు. మొత్తం 23,824 గ్రామీణ నివాసాలు అంటే మనకి హౌస్ హోల్డ్స్ అంటారు కదా! వాళ్ళకి. అదేవిధంగా 122 అర్బన్ లోకల్ బాడీస్‌కి, అదేవిధంగా 136 ఈ వివక్త మరియు చెల్లాచెదురుగా ఉన్నటువంటి నివాసాలు అంటామన్నమాట. వాళ్ళందరికీ ఈ నీటినైతే సరఫరా చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇంకా దీని గురించనే 2023, 24లో ఎంత ఖర్చు చేశారో మనం ఇంతకుముందు కూడా చూసాం. 464.34 కోట్ల వ్యయమైతే గవర్నమెంట్ చేసిందన్నమాట. ఇంకా గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేట్ చేసిందంటే 2024 వేసవి కాలంలోనే నీటి ఎద్దడి ఉంటదని ముందుగానే గ్రహించి 10 మంది ఐఏఎస్ అధికారులనైతే మనకి నియమించడం జరిగింది. అంటే ఉమ్మడి జిల్లాలుంటాయి గదా! ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఐఏఎస్ అధికారిని అట్లా నియమించారు. వాళ్ళకే ఆ పూర్తి బాధ్యతలని అప్పజెప్పారనమాట. సో, వీళ్ళందరూ నీటి వనరుల గురించి మనకి రిజర్వాయర్‌లో ఎంత నీటి నిల్వ ఉండాలనేది వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకేంటంటే నీటి డిమాండ్‌కు సరిపడా మనకి నీటినైతే అందించడం అనేది జరిగిందనమాట. సో, అది అంటే గవర్నమెంట్ యొక్క ముందస్తు చర్యల్లో భాగంగా ఇది తీసుకున్నారనమాట. అదేవిధంగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ఉంటది కదా! దానిలో భాగంగా ఇగ అన్ని గవర్నమెంట్ కేంద్రాలు, గ్రామీణ గృహాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ సంస్థలు కావాల్సినటువంటి నీటిని మనకి స్థిరంగా సరఫరా చేయడానికి ఒక లక్ష్యం అయితే ఉందన్నమాట. అదేవిధంగా ఆ లక్ష్యాన్నయితే గవర్నమెంట్ అందుకుంటుందన్నమాట. సో, అదే ఇంకా 2024లో వేసవిలో చురుకైన చర్యలు ప్రభుత్వం చేపట్టింది. దానిలో భాగంగా మనకేందంటే, ఈ నారాయణపూర్ డ్యామ్ నుంచి 2 టీఎంసీల నీటినైతే డైలీ విడుదల జూరాల హ్మ్, రిజర్వాయర్‌కి కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జేసి మనకి రిలీజ్ చేయించడం జరిగిందనమాట. సో, ఎవరితో అంటే కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి ఎక్కడ అంటే నారాయణపూర్ డ్యామ్ అన్నమాట. సో, నారాయణపూర్ డ్యామ్ నుంచి మనకి జూరాల ప్రాజెక్ట్‌కి 2 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగిందన్నమాట. అట్లా ఇంకా రిజర్వాయర్‌ల నీటి మట్టాలను గూడా పర్యవేక్షించి వాటన్నిటిని సరిపోయే విధంగా మనకి చూసుకున్నది. అదేవిధంగా ఒక 35 గుత్తికోయ హౌస్ హోల్డ్స్‌కి అయితే త్రాగునీటి సరఫరా సమస్యనైతే మనకి అధిగమించి మంచిగా ఇవ్వడం జరిగిందనమాట. కొత్త బోర్లు, ఇంకా చేతి పంపులను అమర్చడం ద్వారా ప్రభుత్వం వాళ్ళ యొక్క ప్రాబ్లమ్‌నైతే రెక్టిఫై చేసిందనమాట. అది మనకి నీటి సరఫరా గురించి. ఇంకా నీటి సరఫరా కోసం నిధులు ఎట్లా మనకి నిధులు ఏంటి అని అంటే మనకి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో మనకేందంటే 60,00,00,000 బడ్జెట్‌ను కేటాయించారనమాట. ఎవరి గురించి ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ ఆదిలాబాద్‌లో ఉన్నటువంటి ట్రైబల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనకి 60,00,00,000 బడ్జెట్‌ని కేటాయించారు. ఇంకా నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లా కలెక్టర్‌కు 100,00,00,000 అందించారు. సో, కాబట్టి అంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వస్తాయన్నమాట ఇక్కడ. 15వ ఆర్థిక సంఘం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ మనం ఎంతంటే 32,00,00,000 కాగా ఇక మనకేందంటే నియోజకవర్గం ఎస్‌డిఎఫ్‌సి నిధులకి ఎస్‌డిఎఫ్ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ కింద మనకి 137,00,00,000 కూడా అందించిల్లన్నమాట. ఇంకా అదే విధంగా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కింద మనకు అనేక రకమైనటువంటి వివిధ నిధులను అన్వేషించి కేటాయించడం జరిగిందన్నమాట. అయితే మనకి నిధులనైతే ఈ వాటర్ సప్లై గురించి ఇవ్వడం జరిగింది మనకి. నెక్స్ట్ వచ్చేసి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అన్నమాట. సో, పంచాయతీరాజ్‌కి సంబంధించి ఒక ఇంజినీరింగ్ వింగ్ అంటే వాటర్ సప్లై వింగ్ ఎట్లుంటదో దీనికి రూరల్ ఇంజినీరింగ్ వింగ్ గూడా ఉంటదన్నమాట. సో, ఈ ఇంజినీరింగ్ వింగ్ ఏం చేస్తదంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో మనకి పంచాయతీరాజ్‌కి సంబంధించినటువంటి వాటిలలో రోడ్లు, వంతెనలు, భవనాలు అంటే నిర్మించాలి. నిర్మించి వాటిని నిర్వహించాలి. వీటిపైన ఈ ఇంజినీరింగ్ వింగ్ అనేది దృష్టి పెడతదన్నమాట. సో, దాని యొక్క రెస్పాన్సిబిలిటీ అన్నమాట. సో, అట్లా.
ఇంకా మనకి అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలనైతే ఈ ఇంజినీరింగే కల్పిస్తదన్నమాట. సో, మనకేందంటే ఈ రహదారులు ఎక్కడైతే మనకి డిప్లేటింగ్ అంటే మనకేందంటే క్షీణించడం అంటే క్రమక్రమంగా అంటే యూసేజ్ ఉన్నప్పుడు క్రమక్రమంగా అవి డ్యామేజ్ అయితుంటాయి. సో, ఆ క్షీణించిన క్షీణతను నివారించడం, అదేవిధంగా వాటిని మరమ్మతులు చేయడము, రవాణా సౌకర్యాలను కల్పించడం అనేది దీని యొక్క బాధ్యత అన్నమాట. సో, అట్లా. ఇంకా ప్రతి గ్రామీణ పంచాయతీలకు అదేవిధంగా హౌస్ హోల్డ్స్‌కి ఈ బ్లాక్ టాప్ రోడ్లను అనుసంధానించడం అనేది కూడా దీని యొక్క విజయం. అంటే అంటే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి బ్లాక్ టాప్ అంటే మనకి ఈ ఈ డా మనకి డాంబర్ రోడ్స్ అంటాం కదా! అట్లా అది బ్లాక్ టాప్ రోడ్స్‌ని నిర్మించడం అన్నమాట. సో, వాళ్ళకి గ్రామాలకి అనుసంధానించడం అన్నమాట. అట్లాంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ మొత్తం ఇది మొత్తం తెలంగాణలో పంచాయతీరాజ్ రోడ్లు ఎన్నున్నాయంటే మనకి 68,200 కిలోమీటర్ల వరకు పంచాయతీరాజ్ రోడ్లయితే ఉన్నాయన్నమాట. వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనకి పంచాయతీరాజ్ రోడ్లు మొత్తం ఎన్ని ఉన్నాయంటే మనకి 68,200 కిలోమీటర్లయితే ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. అందులో బీటీ రోడ్లు 25,724 కిలోమీటర్లు, సీసీ రోడ్లు 3,986 కిలోమీటర్లు, డబ్ల్యూబీఎం రోడ్లొచ్చేసి మనకి 7,798 కిలోమీటర్లు. అదేవిధంగా గ్రావెల్ మరియు మట్టి రోడ్లు 30,692 కిలోమీటర్లయితే ఉన్నాయి. మొత్తం కిలోమీటర్లొచ్చేసి 68,200 కిలోమీటర్లు పంచాయతీరాజ్ రోడ్లు ఉన్నాయన్నమాట. సో, విడివిడిగా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అట్లా ఈ జీపీలో మనకి మొత్తం అంటే 12,769 గ్రామాల్లో మనకి 12,275 గ్రామ పంచాయతీలకి, అదేవిధంగా మనకి 11,000 మొత్తం 11,590 హాబిటేషన్స్ అంటాం మనం. దాంట్లో మనకి 8,800 హాబిటేషన్‌లకి బీటీ రోడ్‌లనైతే అనుసంధానం చేయడం జరిగిందన్నమాట ఇప్పటివరకి. సో, రిమైనింగ్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట అది. ఇంకా 2023, 24కి సంబంధించినటువంటి దానిలో భాగంగా మనకేంటంటే 1385 కోట్ల అంచనా వ్యయంతోటి మనకి 1837 కొత్త ఆహ్, రోడ్లు వేయాలి. అదేవిధంగా 72 బ్రిడ్జెస్ నిర్మించాలనేది టార్గెట్ పెట్టుకోవడం అయితే అంటే అనుమతులైతే మంజూరు చేయడం జరిగిందన్నమాట. దానిలో భాగంగా మనకేందంటే 840 కోట్ల వ్యయంతోటి దే 790 కిలోమీటర్ల కొత్త రోడ్లనైతే వేయడం జరిగిందన్నమాట. సో, ఇవన్నీ ఇచ్చారు. అంత ఇంపార్టెంట్ కాదు. మీరు చూసుకోండి అది ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసి గ్రామీణాభివృద్ధి, రూరల్ డెవలప్‌మెంట్ గురించి కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో, రూరల్ డెవలప్‌మెంట్ అదేమో పంచాయతీరాజ్‌కి సంబంధించి రూరల్ డెవలప్‌మెంట్. సో, గ్రామీణ అభివృద్ధి అనేది చేయడానికి మన గవర్నమెంట్ అనేది అనేక రకాలైనటువంటి ఇనిషియేటివ్స్‌ను, కార్యక్రమాలను కూడా తీసుకోవడం జరుగుతుందనమాట. ముఖ్యంగా ఏందంటే గ్రామీణ పేదరికాన్ని తగ్గించడము, అదేవిధంగా మనకి ఎంప్లాయ్‌మెంట్‌ని జనరేట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య లక్షణం అంట. తద్వారా ఏందంటే వీళ్ళకి జీవనోపాధి అనేది కలిగి వాళ్ళ లైవ్లీహుడ్ అనేది బాగా ఉంటదనేది ఆహ్, ఈ డిపార్ట్‌మెంట్ యొక్క టార్గెట్ అనమాట. దీనిలో భాగంగా మనకేందంటే ముఖ్యమైన కొన్ని స్కీమ్స్‌నైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఒకటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము, అదేవిధంగా ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, అది ఉపాధి కల్పన మరియు మార్కెటింగ్ మిషన్ అనేది ఇందులో భాగంగా ముఖ్యమైన పథకాలు. ఇంకా ఉన్నవి. అందులో భాగంగా ఏందంటే ఇవనేటివి ముఖ్యమైనటువంటి పథకాలున్నాయన్నమాట. సో, గ్రామీణాభివృద్ధి గురించి ఒక్కొక్కటి వన్ బై వన్ మనము చూస్తామన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్‌లోనే ప్రవేశపెట్టారు కాబట్టి, ఇప్పుడు రాబోయే రోజుల్లో వెరీ, వెరీ ఇంపార్టెంట్ అడగడానికి స్కోప్ ఉంటది. సో, కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు వచ్చింది? అంటే ఎప్పటినుంచి అమల్లోకొచ్చింది? ఏంటి అనేది గూడా అడుగుతారు. కాబట్టి ప్రీవియస్ బ్యాక్‌గ్రౌండ్ గూడా మీరు దీన్ని చూసుకోవాలి. మొత్తం ఏందంటే మనకి కనీసం మనకేందంటే 100 రోజుల పని కల్పించాలనేది మనకి అంటే నైపుణ్యం లేనటువంటి మాన్యువల్ వర్కర్స్ ఉంటారు గదా! వాళ్ళకి ఈ పనిని కల్పించాలనేది దీని యొక్క లక్ష్యం అన్నమాట. సో, అది గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి. సో, మనకేందంటే 2023, 24లో మనకి మొత్తం వచ్చేసి నలువ 40.62 అంటే 40.62 లక్షల మందికైతే ఉపాధి కల్పించబడింది. వెరీ, వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ అడగడానికి స్కోప్ ఉంటది. మొత్తం ఎన్ని పని దినాలను కల్పించారంటే మనకి 12.09 కోట్ల పని దినాలను కల్పించారు. అందులో 40.62 లక్షల మందికి ఉపాధి అయితే అందినట్టుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 2023, 24లో వెరీ, వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు.
2023, 24లో మొత్తం వచ్చేసి 3155 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయడానికి మనకి రూపాయలు 1263 కోట్లయితే ఖర్చు చేయడం జరిగిందన్నమాట. ఇంకా నీటి సంరక్షణ పనులు 42,252 చేపట్టారు. దానికి 516 కోట్లు. అదేవిధంగా నర్సరీ మరియు ప్లాంటేషన్ కోసము రూపాయలు 465 కోట్లతోటి మనకి ఖర్చు చేయడం అయితే జరిగిందన్నమాట. అదనంగా మనకి 12,756 నర్సరీలు స్థాపించబడినట్టు చెప్పారు. ఇంకా 2024, 25 సంవత్సరంలో మనకి 13.48 కోట్ల మొక్కలైతే నాటినట్టుగా ఇప్పటివరకు చెప్పడం జరిగిందన్నమాట. సో, కాబట్టి వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ లైన్స్ కంపల్సరీ ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంటది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ ఇయర్‌కి సంబంధించి అచీవ్‌మెంట్ ఇవ్వడం, ఇయర్ వైస్ అచీవ్‌మెంట్ కూడా ఈ పథకం కింద ఇవ్వడం జరిగిందన్నమాట. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీ అడిగే స్కోప్ ఉంటది. 2023, 24లో ఇక్కడ ఇవ్వండి. నంబర్ ఆఫ్ జాబ్ కార్డ్స్ ఎన్నున్నాయి? ఒక ఒక 1,06,481 జాబ్ కార్డ్స్ ఉన్నవి. దాంట్లో అంటే ఈ ఇయర్‌కి సంబంధించి. అదేవిధంగా అందులో ఉన్నటువంటి జాబ్ కార్డ్‌కి సంబంధించి ఎంతమంది ఉన్నారు? మొత్తం ఇండివిడ్యువల్సు. మనకి 2,68,109 జాబ్ కార్డ్స్ వాళ్ళున్నారు. ఎన్ని కోట్ల పని దినాలు ఇచ్చారంటే 12.09 కోట్ల పని దినాలనైతే సృష్టించడం జరిగింది. ఇంకా ఎక్స్‌పెండిచర్ ఎంత అయింది? మనకి ఇక్కడ ఇచ్చారు చూడు 4,075.7 కోట్ల ఎక్స్‌పెండిచర్ అయితే జరిగింది. సో, కాబట్టి వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, టోటల్‌గా గూడా ఇచ్చారు మనకి నంబర్ ఆఫ్ జాబ్ కార్డ్స్ ఇప్పటివరకు 2014, 15 నుంచి 23, 24 వరకు గూడా జాబ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 14,52,275 జాబ్ కార్డ్స్ ఇచ్చారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా టోటల్ ఎంతమంది ఉన్నారంటే ఇది కుటుంబాలకు ఇచ్చిన జాబ్ కార్డ్స్ ఎంతమంది ఉన్నారంటే 29,58,441 మంది అయితే ఇండివిడ్యువల్స్ అందులో ఉన్నారు. మొత్తం సృష్టించబడినటువంటి పని దినాలు ఎంత ఇప్పటివరకు ఈ 14 నుంచి 23, 24 వరకు ఎంత అంటే 123.67 కోట్ల పని దినాలనైతే మనకి ఇచ్చారు. మొత్తం ఇప్పటివరకు ఖర్చు చేసిన ఎక్స్‌పెండిచర్ ఎంతంటే 32,400 ఏం 32,481 కోట్లు. సో, కాబట్టి వెరీ, వెరీ ఇంపార్టెంట్ అది. అట్లా అడుగుతారు కంపల్సరీ. అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్ వైస్ పెర్ఫార్మన్స్ గూడా ఇవ్వడం జరిగింది. సో, డిస్ట్రిక్ట్ వైస్ పెర్ఫార్మన్స్ కూడా ఇక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి దాంట్లో ఎక్కువ ఏ డిస్ట్రిక్ట్ ఉంది చూడండి. అట్లా ఆహ్, దీంట్లో భాగంగా పర్సెంటేజ్ ఇచ్చారు. బట్ అంత డిస్ట్రిక్ట్ వైస్ అడిగే ఛాన్స్ తక్కువ. ఒకటి పెర్ఫార్మన్స్ గూడా ఇచ్చారు. అందులో బెస్ట్ పెర్ఫార్మర్ గూడా అడగడానికి స్కోప్ ఉంటది. కాబట్టి అది గూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా 2024, 25కి సంబంధించి ఏందంటే మనకి ఈ 12,00,00,000 వ్యక్తిగత రోజులను సృష్టించేందుకైతే గూడా గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. దానిలో భాగంగా ఒక 1,760 కోట్లకైతే టార్గెట్ పెట్టుకుందన్నమాట. సో, అంతకుముందుకు ఎంత అయింది చూసుకోవాలి. ఈ 2024, 25 టార్గెట్ గూడా అదన్నమాట. అదేవిధంగా మనకి ఈ ఈ అనుసంధానం అంటే మనకి బీటీ రోడ్లు లేనటువంటి హౌస్ హోల్డ్స్ ఉంటాయో వాటన్నిటికి 500 కోట్ల రూపాయల వ్యయంతోటి బీటీ రోడ్లు వేయాలనేది ఒక గవర్నమెంట్ యొక్క టార్గెట్ అన్నమాట. ఇది 2024, 25కి సంబంధించి టార్గెట్. రానున్న 3 ఏళ్లలో మనకి 742 కోట్ల అంచనా వ్యయంతోటి మొత్తం 3,522 గ్రామ పంచాయతీల భవనాలను నిర్మించాలనేది టార్గెట్ పెట్టుకుందన్నమాట. ఉదాహరణంగా మనకేందంటే గవర్నమెంట్ 450 కోట్లతోటి 143 అంగన్వాడీ కేంద్రాలు, అదేవిధంగా 6,100 ఆహ్, 4 మరుగుదొడ్లను పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించాలనేది గూడా మనకి నిర్మించాలి. లేదంటే అభివృద్ధి చేయాలనేది గూడా టార్గెట్ అన్నమాట. ఇంకా వచ్చే 3 సంవత్సరాల్లో మనకేందంటే వ్యక్తిగత గృహాలుంటాయో వాళ్ళకి ఇంకుడు గుంతలను గూడా ఏర్పాటు చేయాలని గూడా ఈ డిపార్ట్‌మెంట్ యొక్క టార్గెట్ ఉందన్నమాట. సో, అది. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి వెరీ, వెరీ ఇంపార్టెంట్ చూసుకోవాలి. నెక్స్ట్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్. ఇంతకుముందుకే మనం రూర్బన్ మిషన్ గురించి చూసుకున్నాం. దాన్నే మనం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ అంటాము. ఈ రూర్బన్ మిషన్ ఏంది అంటే మనకి ఆహ్, గ్రామీణ ప్రాంతాలను ఒక క్లస్టర్‌లుగా రూర్బన్ విలేజ్ క్లస్టర్స్ అంటాం మనం. సో, ఆ క్లస్టర్‌లుగా మనకి ఏర్పాటు చేసి వాళ్ళకి బేసిక్ అమ్యూనిటీస్‌ని అందించడమే ఈ మిషన్ యొక్క టార్గెట్ అన్నమాట. దీనిలో భాగంగా మనకేందంటే 2023, 24 మిషన్ కింద 1,257 పనులనైతే మనకి పూర్తి చేసేందుకు 4,247 కోట్లనైతే ఖర్చు చేయడం అనేది కోట్లు కాదు లక్షల ఖర్చు అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇచ్చారు. అది కొంచెం చూసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన వాటర్ షెడ్ విభాగం గురించి ఇచ్చారు. వాటర్ షెడ్ కాంపోనెంట్ అన్నమాట. సో, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన అన్నమాట. దీనిలో భాగంగా మనకేందంటే, ఈ వాటర్ షెడ్ కాంపోనెంట్‌లో ఏందంటే మనకి ఈ మనకి ఆహ్, హ్మ్, ఆహ్, ఆహ్, మనకేంటంటే ఈ కృషి సించాయ్ యోజన అంటే అందరికి తెలుసు. ఈ ఫార్మర్స్‌కి ఇరిగేషన్ వాటర్‌ని అంటే మనకి మైక్రో వాటర్ అంటాం కదా! అట్లా మైక్రో ఇరిగేషన్ వాటర్‌ని అందించడానికి ఈ ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన అనేది 2015, 16లో ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మనకేందంటే ఈ వాటర్ షెడ్ కాంపోనెంట్ అనేటిది మనకి మొత్తం తెలంగాణలో 21 జిల్లాల్లో 248 మైక్రో వాటర్ షెడ్‌లు లేదంటే గ్రామ పంచాయతీలను కవర్ చేస్తూ మనకేందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆహ్, 35 వాటర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లనైతే ఆహ్, మంజూరు చేయడం అయితే జరిగిందనమాట. దీనికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ని గూడా మనము అందివ్వడం జరిగిందనమాట. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ జేయడం గూడా జరిగిందన్నమాట. సో, వీటి యొక్క 35 వాటర్ షెడ్ డెవలప్‌మెంట్ యొక్క ప్రాజెక్ట్ మొత్తం వ్యయం ఎంతంటే 368,00,00,000 ఈ ప్రాజెక్ట్ కిందేందంటే మనకి 1,46,686 హెక్టార్ల విస్తీర్ణం అయితే మనకి 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ లోపు అమలు జేస్తారు. అన్ని హెక్టార్ల విస్తీర్ణంకి మనకి వాటర్ అందించాలనేది టార్గెట్ అన్నమాట. అది. ఇది పీఎం కృషి సించాయ్ యోజన అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 2022, 23లో దాని యొక్క ప్రభావం ఇంపాక్ట్ అనేది ఎట్లుందో గూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం 2011 హెక్టార్లను అదనపు విస్తీర్ణం అంటే నీటి పారుదల కిందికి తీసుకురావడం జరిగిందన్నమాట. వాటర్ హార్వెస్టింగ్ మరియు ప్లాంటేషన్ పనుల కింద మనకి 2123 మంది రైతులకైతే ప్రయోజనం కల్పించడం జరిగిందన్నమాట. ఇంకా నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాంపోనెంట్ కింద ఏందంటే చెక్ డ్యామ్‌లు, వేబియన్ స్ట్రక్చర్స్ అదేవిధంగా అమృత్ సరోవర్స్ ట్యాంక్‌లను మొదలైన 704 పనులనైతే ఈ 15.48 కోట్ల వ్యయంతోటి చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ పాయింట్ యాక్టివిటీ కింద మనకి 2.66 కోట్ల వ్యయంతోటి 129 కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కార్యకలాపాలను గూడా మనకి చేపట్టడం జరిగిందన్నమాట. అంటే కమ్యూనిటీ షెడ్‌లు, టెంట్ హౌస్‌లు, మెటీరియలు, ట్రావిస్ మొదలైనటివి చేపట్టారు. ఇంకా లైవ్లీహుడ్ కాంపోనెంట్ కింద మనకి ఇదొచ్చేసి లైవ్లీహుడ్ కాంపోనెంట్ అనేది ఇంకా మనకి ప్రారంభ అంటే దశలోనే ఉందన్నమాట. దీనికొచ్చేసి మొత్తం వ్యయం అనేది 55.21 కోట్ల వ్యయం చేయనున్నారు. ఇక భవిష్యత్తులో కార్యకలాపాల్లో భాగంగా మనకేందంటే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోటి కలిసి పనిజేయాలనేది దీని యొక్క అంటే భవిష్యత్తులో కార్యకలాపాల టార్గెట్ ఉందన్నమాట. మనకి మైక్రో వాటర్ షెడ్‌కు 50 హెక్టార్ల చొప్పున మనకి 12,400 హెక్టార్లకి ఈ హార్టికల్చర్‌కి సంబంధించి ఎక్స్‌పాండ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. మొత్తం 35 వాటర్ షెడ్ డెవలప్‌మెంట్ పనులకు మనకి 50,00,00,000 విలువైనటువంటి ఎన్ఆర్ఎం పనులను అమలు చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఉపాధి కల్పన మరియు మార్కెటింగ్ మిషన్ అనేది ఒకటి తీసుకురావడం జరిగిందనమాట. మనకి దీనిలో భాగంగా మనకేందంటే దీన్ని మనము ఆహ్, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ అంటాము. దీన్నే మనం ఏమంటామంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన అనేది దీంట్లో భాగంగా ఉందన్నమాట. దీంట్లో భాగంగా మనకేందంటే ఈ గ్రామీణ యువతకు నైపుణ్యాన్ని అంటే స్కిల్ డెవలప్‌మెంట్ జేసి వారికి స్థిరమైనటువంటి ఉపాధిని అందించడానికే ఈ స్కీమ్ అన్నమాట. సో, కాబట్టి మనకి డిసెంబర్ 23, 2023 నుంచి మొత్తం 750 పాయింట్ 96 లక్షల వ్యయమైతే చేశారు. దానికి 1043 మందికి శిక్షణ అందించారనమాట. వాళ్ళ యొక్క ప్లేస్‌మెంట్స్ గూడా ప్రాసెస్‌లో ఉన్నాయని ఇక్కడ చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డేటా అంతా ఇచ్చారు. అంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఈ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ అనేది ఏంది అని అడుగుతారనమాట. సో, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన పథకం అనేది ఏందంటే, గ్రామీణ యువతకి స్కిల్‌ని డెవలప్ జేసి అంటే ట్రైనింగ్ ఇస్తారనమాట. సో, స్కిల్స్ పైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించే ప్రోగ్రామ్ అన్నమాట. అది. నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛ భారత్ మిషన్. సో, ఈ స్వచ్ఛ భారత్ మిషన్ గూడా మనకి భారత ప్రధానమంత్రి 2014 అక్టోబర్ 2న మనకి ఈ మిషన్నయితే ప్రారంభించడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. స్వచ్ఛ భారత్ మిషన్ అనేది.
సో, కాబట్టి ఇక 2019 అక్టోబర్ 2 మహాత్మా గాంధీ 150వ జయంతి నాటికి భారతదేశంలోని అన్ని గ్రామాలు, గ్రామ పంచాయతీలు, జిల్లాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లో మనకి 100 మిలియన్‌లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణం అయితే చేపట్టి వాళ్ళందరం మనకి హ్మ్, ఈ బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించారన్నమాట. అట్లా. నెక్స్ట్ వచ్చేసి మనకి 2000 అండ్ 12థ్ జూలై 2024 నాటికి ఏందంటే జాతీయ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకారం ఏందంటే మనకి తెలంగాణలో మొత్తం 8,990 గ్రామాలకు అయితే మనకి ఈ ఓడీఎఫ్ ప్లస్ హోదా అనేది అయితే ఉందన్నమాట. అదేవిధంగా 3 గ్రామాలకు ఓడీఎస్ ప్లస్ రైజింగ్ అనే హోదా. అదేవిధంగా 8,379 గ్రామాలకైతే ఓడీఎఫ్ ప్లస్ మోడల్ హోదానైతే పొందాయి. అది. నెక్స్ట్ వచ్చేసి సొసైటీ ఆఫ్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రావర్టీ. దీన్నే మనం సెర్ప్ అంటామనమాట. సో, ఈ సెర్ప్ అనేది మనకేందంటే వివిధ కార్యక్రమాల ద్వారా మనకేం చేస్తదంటే గ్రామీణ ప్రాంతాల్లో మనకి డెవలప్‌మెంట్ కార్యక్రమాలను చేస్తది. సో, రూరల్ పావర్టీ ఎలిమినేషన్ అనేది ఇక్కడే ఉంది చూడండి. మనకేందంటే ఈ సొసైటీ అనేది ఏందంటే ఒక గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ సంస్థ అనేది యూజ్ అయితదనమాట. సో, అర్బన్ ప్రాంతాల్లో మెప్మా అని ఉంటదనమాట. మున్సిపల్ ఏరియాస్‌కి సంబంధించి. ఇదేమో సెర్ప్ అనేది ఉంటదనమాట. ఈ వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ సెర్ప్‌లోని భాగంగా మనకేంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి. మనకి సో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌ని ఇదే మెయింటైన్ చేస్తది ఈ సెర్ప్ అనేది. సో, అది మెయిన్ అన్నమాట. ఈ మొత్తం వచ్చేసి మనకి 46.68 లక్షల మంది మహిళలు ఇప్పుడు ఈ 4.35 లక్షల ఎస్‌సి ఎస్ అదే మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం గదా! వాటిలో ఉన్నారనమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఫిగరు. ఎంతమంది మహిళలు ఉన్నారని అడుగుతారు. ఎన్ని స్వయం సహాయక సంఘాలున్నాయనేసి అడుగుతారు. సో, మనకి 4.37 ఎస్‌హెచ్‌జీలు అయితే ఉన్నాయన్నమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇంకా వాటికి సంబంధించిన డేటాసే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, వాటిని ఏమేమి ఇచ్చారనేది ఇదంతా చూసుకోండి మనం. నెక్స్ట్ వచ్చేసి ఈ చేయూత పెన్షన్స్. ఇప్పుడు సో, చేయూత పెన్షన్స్ అనేటివి ఎవరెవరికి ఇస్తున్నారని గూడా అడగొచ్చనమాట. సో, మనకి వృద్ధులకిస్తారు, వికలాంగులకిస్తారు, వితంతువులకిస్తారు, హెచ్ఐవి ఎయిడ్స్‌తో జీవిస్తున్న వ్యక్తులకి, ఫైలేరియాతో బాధపడుతున్న రోగులకి, నేత కార్మికులకి, అదే విధంగా టాడీ టాపర్స్‌కి అంటే మనకి ఈ గీత కార్మికులు అంటాం వాళ్ళు, కల్లు తీసేవాళ్ళు. ఆహ్, బీడీ కార్మికులకు, అదేవిధంగా ఒంటరి మహిళలకి, డయాలిసిస్ చేసుకుంటున్నటువంటి వారికి గూడా మనకి ఈ చేయూత పెన్షన్‌లు ఇస్తారనమాట. సో, క్రింది వాటిలో ఎవరికి చే చేయూత పెన్షన్ ఇవ్వరు అనేసి అట్లా అడుగుతారు. కాబట్టి వీళ్ళందరికీ చేయూత పెన్షన్ అనేది ఇస్తున్నారనమాట. క్వెషన్ అట్లా ఫ్రేమ్ జేయడానికి స్కోప్ ఉంటదనమాట. డిసెంబర్ 2023 నుంచి మే 2024 వరకి మొత్తం 43,00,000 మందికైతే లబ్ధిదారులకి 5,774 కోట్లయితే మనకి చేయూత పెన్షన్ కింద ఇవ్వడం జరిగిందన్నమాట. సో, 43,00,000 మంది అనేది ఇంపార్టెంట్. 5,774 కోట్లనేది కూడా ఇంపార్టెంటే. అది చూసుకోండి. పీరియడ్ కూడా ఇంపార్టెంట్. అంటే ఈ పీరియడ్ వరకు ఇచ్చినటువంటి పెన్షన్ అన్నమాట. సో, మొత్తం మనకి పెన్షన్ చేయూత పెన్షన్ అనేది ఎవరెవరికి ఎంతమంది బెనిఫిట్ పొందారనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. సో, కాబట్టి ఏందంటే దీనిలో భాగంగా మనకేందంటే అత్యధికులు ఎవరు? ఓల్డ్ ఏజ్ పెన్షన్ వాళ్ళు చూడండి 15,42,877 మంది ఉన్నారు. తర్వాత స్థానం ఎవరున్నారంటే 15,35,860 తోటి విడో పెన్షనర్స్ ఉన్నారు. తర్వాత మనకి 4,96,000 తోటి మనకి ఈ ఆహ్, ఈ డిజబుల్ వాళ్ళున్నారన్నమాట. ఇంకా తర్వాత మనకి బీడీ వర్కర్స్ 4,23,000 మందితోటి నెక్స్ట్ ప్లేస్‌లో వాళ్ళున్నారు. తర్వాత 1,00,000 మందితోటి ఈ సింగిల్ వుమెన్ వాళ్ళున్నారు. సో, కాబట్టి ఇది ఆర్డర్‌లో రాసుకోండి మీరు. ఆర్డర్‌లో రాసుకొని ఆహ్, అడుగుతారు. కాబట్టి ఎవరు ఎక్కువ మంది లబ్ధిదారులున్నారని గూడా మీకు అడిగే ఛాన్స్ ఉంటది కాబట్టి అది ఆర్డర్‌లో రాసుకొని మీరది చూసుకోండి. మొత్తం మాత్రం 43,00,000 మంది బెనిఫిషియరీస్ ఉన్నారన్నమాట. అది. నెక్స్ట్ వచ్చేసి మనకి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్. సో, తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అనేది తెలంగాణ పంచాయతీరాజ్ సిబ్బందికి శిక్షణను ఇస్తదన్నమాట. సో, ఇదొక అపెక్స్ సంస్థ వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి, వాళ్ళలో స్కిల్స్ డెవలప్ జేయడానికి మనకి ఇది ఒక అపెక్స్ సంస్థ అన్నమాట. అది. దాని గురించే ఇక్కడ ఇచ్చారు. వాటి యొక్క ఫిగర్స్ అన్నీ ఎంతమందికి ఇచ్చారు అట్లాంటియన్నీ జూసుకోండి. అది.
నెక్స్ట్ వచ్చేసి స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్. సో, స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఎస్ఆర్‌టిఆర్‌ఐ. సో, కాబట్టి ఈ ఫుల్ ఫార్మ్ గూడా అడిగే స్కోప్ ఉంటది. ఎస్ఆర్‌టిఆర్‌ఐ యొక్క ఫుల్ ఫార్మ్ ఏంటి అని గూడా అడుగుతారు. స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. సో, ఇన్స్టిట్యూట్ ఏందంటే ఇది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో గూడా ఇదొక భాగం. సో, ఇది ఆహ్, ఎవరి కింద పనిచేస్తుందంటే మనకి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఒక భాగం అన్నమాట. ఇదేంటంటే మనకి గ్రామీణ యువతకు, అదేవిధంగా మహిళలకి ఈ వేతన మరియు స్వయం ఉపాధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆ స్కిల్స్‌కి ట్రైనింగ్ ఇస్తది. అది మెయిన్ ఇంపార్టెంట్ అంతే ఇంకా. దానికి సంబంధించిన డేటానే ఇక్కడ ఇచ్చారు. అదంతా మీరు చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్. ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమం అంటాం. ఏడీపీ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ అన్నమాట. సో, ఈ డిస్ట్రిక్ట్ ఏందంటే మనకి సింపుల్ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ఏందంటే ఒక డిస్ట్రిక్ట్ పోటీ పడడం లాంటిదన్నమాట. అంటే ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉంటది. అంటే ఏందంటే వీళ్ళకి పథకాలను ఏ డిస్ట్రిక్ట్ అనేది ఎక్కువ మంచిగా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ డిస్ట్రిక్ట్‌లో ఎట్లాంటి అంటే కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్కీమ్స్‌ని ఇంప్లిమెంట్ ఏ డిస్ట్రిక్ట్ మంచిగా ఇంప్లిమెంట్ చేస్తుందో వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వడమే దీని యొక్క లక్ష్యం అన్నమాట. సో, అది అంటే దాని యొక్క లక్ష్యము. అది. అదే ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. మనకి మొత్తం 28 రాష్ట్రాల్లో 112 జిల్లాల్లో ఈ కార్యక్రమాన్నయితే అమలు పరచాలనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క టార్గెట్ అన్నమాట. దానికి సంబంధించే మనకిచ్చారు. తెలంగాణలో 3 జిల్లాలైతే ఉన్నాయన్నమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ జిల్లాలు. సో, ఈ 3 జిల్లాలేంటంటే కొమురం భీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి. దీన్ని బ్రాకెట్‌లో ములుగు అని ఇచ్చారు. అంటే ఆ పార్ట్ కొంచెం ఉందనుకుంటా. ఐ థింక్ సో. సో, జయశంకర్, భూపాలపల్లి జిల్లా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఈ 3 జిల్లాలనేవి మనకి ఈ డిస్ట్రిక్ట్‌లో యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్‌లో భాగంగా మనకి ఉన్నాయన్నమాట. అది. దానిలో భాగంగా మనకేం చేస్తారంటే ఒక 5 కీ మనకి 5 విస్తృతమైనటువంటి ఇతివృత్తాలుంటాయి. దానిలో భాగంగా ఏందంటే 43 సూచికలు ఉంటాయి. 49 కీలక పనితీరు సూచికలు ఉంటాయన్నమాట. వాటి ఆధారంగా ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌ని అసెస్ చేస్తారన్నమాట. సో, దానిలో భాగంగా ఏముంటాయంటే 5 విస్తృత కార్యక్రమాలేంటంటే ఇక్కడ ఆరోగ్యము మరియు పోషకాహారంలో ఆ డిస్ట్రిక్ట్ పెర్ఫార్మన్స్ ఎట్లా ఉందంటాం చూస్తారన్నమాట. విద్యలో ఆ డిస్ట్రిక్ట్స్ పెర్ఫార్మన్స్ ఎట్లా ఉంది? వాటి స్కీమ్స్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చూస్తారు. వ్యవసాయము మరియు నీటి వనరులకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ యొక్క పెర్ఫార్మన్స్ ఎట్లుందో చూస్తారు. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్‌కి సంబంధించినటువంటి ఆహ్, ఇది చూస్తారన్నమాట. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ గ్రూప్‌కి ఎట్లా డిస్ట్రిక్ట్ పెర్ఫార్మన్స్ ఉంది. అదేవిధంగా ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఉంటాయి గదా! వాటికి సంబంధించినటువంటి పెర్ఫార్మన్స్ వాటి యొక్క ఈ థీమ్స్ తీసుకొని దాంట్లో 49 కీ ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏడీపీ అనేది ఎన్ని థీమ్స్ తీసుకుంటదంటే 5 బ్రాడ్ థీమ్స్‌ని తీసుకుంటది. మనకి దాంట్లో 49 కీ ఇండికేటర్స్ ఉంటాయన్నమాట. 3 డిస్ట్రిక్ట్స్ మన తెలంగాణ నుంచి గూడా ఉన్నాయన్నమాట. అది. దీనిలో భాగంగా మనకేందంటే చాంపియన్స్ ఆఫ్ చేంజ్, చాంపియన్స్ ఆఫ్ చేంజ్ అనే వెబ్‌సైట్ ఇగ మనకు సింపాల్ అంటే పోర్టల్. ఒక పబ్లిక్ డొమైన్ పోర్టల్ అనేది ఈ డిస్ట్రిక్ట్స్ యొక్క పురోగతిని చూస్తదనమాట. సో, ఏ డిస్ట్రిక్ట్ సింపుల్‌గా దీనికి సంబంధించిన చాంపియన్స్ ఆఫ్ చేంజ్ అనేది ఏంటిది అని అడుగుతది. ఇదొక వెబ్ పోర్టల్. సింపుల్‌గా చెప్పాలంటే ఇదొక వెబ్ పోర్టల్. సో, ఏ స్కీమ్‌కి సంబంధించిందంటే యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్‌కి సంబంధించి ఆ జిల్లాల యొక్క పురోగతిని అందులో చూసుకోవచ్చనమాట. మొత్తం భారతదేశం 28 రాష్ట్రాల్లో 112 జిల్లాల్లో దీన్ని అమలు పరుస్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి యాస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్. సో, అది 10 డిస్ట్రిక్ట్స్. సో, ఇదొచ్చేసి బ్లాక్. ఒక్కొక్క బ్లాక్ తీసుకుంటారు మనకి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏందంటే ఒక్కొక్క బ్లాక్ తీసుకుంటారు. ఇది ప్రధాన కార్యదర్శుల రెండవ జాతీయ కాన్ఫరెన్స్ అంటే జనవరి 7, 2023ని దీన్ని తీసుకొచ్చారన్నమాట. యాస్పిరేషనల్ బ్లాక్స్ ఏబీపీ అంటాము. ఏడీపీ అది. ఇది ఏబీపీ. సో, దీనిలో భాగంగా ఏందంటే మనకి సేమ్ బ్లాక్‌లలో పాలనను మెరుగుపరచడం వారికి సంబంధించినంత ఉంటదన్నమాట. ఇంకా మనకి నీతి ఆయోగ్ అనేది బ్లాక్ అధికారులకు శిక్షణ ఇవ్వడం గూడా జరిగిందన్నమాట.
దీనిలో భాగంగా మనకేందంటే ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు, సామాజిక అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వంటి కీలక రంగాలపైన ఇది దృష్టి పెట్టి బ్లాక్ వైస్ డెవలప్‌మెంట్ చేస్తారనమాట. తెలంగాణలో నార్నూర్, ఆదిలాబాద్‌లో ఉన్నటువంటి నార్నూర్ బ్లాకు, అదేవిధంగా కుమరం భీం ఆసిఫాబాద్‌లో తిర్యానితో, తిర్యానితో అనే బ్లాక్ గూడా ఈ వీటి నుంచి అంటే ఆహ్, నుంచి తీశారు. అదేవిధంగా 10 బ్లాకులు ఇంకా వాటితో పాటుగా మనకేందంటే ఒక 10 బ్లాకులను గూడా మనకి తీసుకోవడం జరిగిందన్నమాట. ఇంకా 2023, 4లో డెల్టా ర్యాంకింగ్స్ అని ఉంటాయి. డెల్టా ర్యాంకింగ్స్‌లో మనకేందంటే ఈ 2 బ్లాకులున్నాయిగా ఆదిలాబాదు, అదేవిధంగా కొమ్రంభీంకి సంబంధించిన నార్నూరు, అదేవిధంగా తిర్యానీలు అనేటివి నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్‌లో నగదు బహుమతులను పొందాయి. సో, కాబట్టి ఈ నీతి ఆయోగ్ నుంచి నగదు బహుమతులు పొందిన డెల్టా ర్యాంకింగ్స్‌లో ఫస్ట్, సెకండు నగదు బహుమతులను పొందినయి ఏంటి అంటే ఆదిలాబాదు, నార్నూరు, అదేవిధంగా కొమరంభీం ఆసిఫాబాద్‌లో తిర్యానీకి సంబంధించినటువంటి బ్లాక్స్ అనేటివి మనకి నగదు బహుమతులను పొందినట్టుగా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఇంకా ఈ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అనేది ఈ మహిళా శక్తిని తెచ్చిందనమాట ప్రోగ్రామ్‌ని. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. మహిళా శక్తి స్కీమ్ అనేది ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటారు సింపుల్‌గా. సో, పంచాయతీ రాజ్ అండ్ పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ కింద ఇది పనిచేస్తుందనమాట. సో, దీనిలో భాగంగా మనకేందంటే ఈ మహిళా శక్తి కార్యక్రమం అనేది ఏం చేస్తదంటే ఈ స్వయం సహాయక బృందాలుంటాయి కదా! సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా! వాళ్ళకి సంబంధించి ఏందంటే ఆర్థిక, విద్య, మౌలిక సదుపాయాల మద్దతును అందించి వాళ్ళకేందంటే ఆహ్, కాంప్రహెన్సివ్ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి ఆదాయాన్ని సమకూర్చి వాళ్ళ యొక్క డెవలప్‌మెంట్‌కి సహకరించేదే మహిళా శక్తి స్కీమ్ అన్నమాట. సో, అది రాబోయే 5 సంవత్సరాల్లో లక్షాధికారులుగా మార్చాలని మన హానరబుల్ సీఎం గారు థింక్ చెప్పారనమాట. దానిలో భాగంగా మనకేందంటే, ఈ మహిళా శక్తి ప్రోగ్రామ్‌కి సంబంధించినటువంటి ఫ్రేమ్‌వర్క్‌నైతే రూపొందించడం జరిగిందన్నమాట. సో, రూపొందించడం జరిగిందన్నమాట. వచ్చే 5 ఏళ్లలో బ్యాంకుల ద్వారా మరియు శ్రీనిధి ద్వారా మనకేందంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి ఒక రూ. 1,00,00,000 ఆర్థిక లింకేజ్‌నైతే ఇవ్వాలనేది మన గవర్నమెంట్ యొక్క టార్గెట్ అన్నమాట. దీని ద్వారా మనకి 1,00,00,000 మంది మహిళలు లక్షాధికారులుగా అవుతారనేది టార్గెట్ అన్నమాట. సో, బ్యాంకులు అదేవిధంగా శ్రీనిధి అనేది ఒకటుంటది. ఈ శ్రీనిధి గూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి ఆహ్, లోన్స్ ఇస్తదన్నమాట. సో, అది ఆ లోన్స్‌నిచ్చి వాళ్ళకి ఈ అంటే మనకి లక్షాధికారులుగా మార్చాలనేది టార్గెట్ అన్నమాట. ఇంకా మనకి 2024 మార్చి 12న ఈ 1,00,000 మంది మహిళా గ్రూప్ సభ్యులుంటారు గదా! అంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌కి సంబంధించినటువంటి 1,00,000 మంది ఈ మహాలక్ష్మి స్వశక్తి మహిళా కన్వెన్షన్ అనేది ఒకటి జరిగింది. ఎప్పుడంటే మార్చి 12, 2024న ఈ కన్వెన్షన్‌కి ఒక 1,00,000 మంది మహిళా గ్రూప్ సభ్యులొచ్చారు. దానిలో మన మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే 63,00,000 మంది ఉన్నటువంటి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లలో 63,00,000 మంది ఉన్నారు. వాళ్ళని ఒక 1,00,00,000 మందికి చేర్చాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నారనమాట. సో, ఒక 1,00,00,000 మంది మహిళలని మనకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌లలో పెట్టాలనేది అంటే అందులో భాగస్వాములను చేయాలనేది టార్గెట్ అనమాట. ఎక్కడ దీన్ని ప్రకటించారంటే మనకి మహిళా శక్తి మహాలక్ష్మి స్వశక్తి మహిళా కన్వెన్షన్‌లో మనకి దీన్నైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఈ దీనిలో భాగంగా మనకేందంటే, ఈ బంగారు తెలంగాణ మరియు సుసంపన్న తెలంగాణ అంటే గోల్డెన్ తెలంగాణ, రిచ్ తెలంగాణ అనే ఒక థీమ్ తోటి మనకి ఈ ఈ ఇదైతే తీసుకురావడం జరిగిందన్నమాట. మహిళా శక్తి ప్రోగ్రామ్‌ని. ఈ కార్యక్రమంలో భాగంగా ఏందంటే మనకు బ్యాంకు మరియు శ్రీనిధి రుణాలు పైన ఏందంటే మనకి వడ్డీ లేని రుణాలనైతే మంజూరు చేయాలనేసి గవర్నమెంట్ టార్గెట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి స్కిల్ డెవలప్‌మెంట్ గూడా తీసుకొస్తారు. అదేవిధంగా వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులకు బ్రాండ్‌నిస్తారు. అదేవిధంగా మార్కెటింగ్ గూడా అంటే స్కిల్ డెవలప్‌మెంట్ చేస్తారు. ఉత్పత్తులకు బ్రాండింగ్ చేస్తారు. అదేవిధంగా మార్కెటింగ్‌కి గూడా గవర్నమెంట్ అనేది సహకరిస్తదన్నమాట.
దానిలో భాగంగా మనకేందంటే, ఈ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏందంటే, ఈ కామన్ ప్రాసెసింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా మినీ ఇండస్ట్రియల్ పార్క్‌లను గూడా ఏర్పాటు చేస్తుందన్నమాట. ఇక రుణాలు, జీవిత బీమా, అదేవిధంగా విద్యా ప్రయత్నాలకు గూడా మనకి ఈ మద్దతుగేందంటే, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలలో గూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్‌కి సంబంధించినటువంటి మహిళలు ఉంటారన్నమాట. సో, వాళ్ళుంటారు. సో, అది. ఇంకా ఈ హైదరాబాద్‌లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళా బజార్‌లో మనకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుంటాయి గదా! వాళ్ళ ఉత్పత్తులకు మార్కెటింగ్‌కి సంబంధించినటువంటి ఈ 106 స్టాల్‌లని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. సో, డ్వాక్రా మహిళా బజార్‌లో 106 స్టాల్స్‌ని ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌కి సంబంధించిన ఉత్పత్తులుంటాయి గదా! లైక్ ఉంటాయి గదా! వీళ్ళు తెలంగాణ వంటలుంటాయి. అదేవిధంగా వాళ్ళు స్వీట్స్ చేస్తుంటారు. ఇంకా వేరియస్ ప్రొడక్ట్స్ వాళ్ళేం తయారు చేస్తారో వాటన్నిటికి సంబంధించి 106 స్టాల్స్‌ని మనకి ఈ డ్వాక్రా మహిళా బజార్‌లో అయితే ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. ఇంకా అదనంగా వీళ్ళకేందంటే ఈ 2100 83 కుట్టు కేంద్రాలను, అదేవిధంగా 32 కేఫ్‌లు మరియు క్యాంటీన్‌లు, నెక్స్ట్ వచ్చేసి 936 మీ సేవా కేంద్రాలను వీళ్ళ యొక్క ఆర్గనైజేషన్‌లో పెట్టాలనేది కూడా ఒక టార్గెట్ అన్నమాట. ఇంకా 30 వన్ స్టాప్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సర్వీస్ యూనిట్‌లను గూడా ఆహ్, హ్మ్. మనకి ఏర్పాటు చేయడం గూడా చేస్తున్నారన్నమాట. ఇక 2.25 లక్షల మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ని, అదేవిధంగా మనకి 5000 మైక్రో ఫుడ్ ఎంటర్‌ప్రైజెస్‌ని ఈ సీడ్ క్యాపిటల్‌తో ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందన్నమాట. ఇంకా అదే విధంగా మనకి ఇది ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు, పశు పోషణ, డ్రోన్ టెక్నాలజీల సహాయంతోటి మనకేందంటే మనకి ఆహ్, వాటిలల్లో సహాయం చేయడానికి మనకేందంటే 5000 బ్యాంకు మిత్రాలు, ఇంకా డిజిపే మిత్రాలు, పశు మిత్రాలు, అదేవిధంగా డ్రోన్ మిత్రాలను గూడా మనకి నియమించడం అనేది జరుగుతదనమాట. సో, అంటే ఏందంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లు వాళ్ళని ఈ డిజిటల్ పేమెంట్‌లకి సంబంధించి డిజిటల్ మిత్రాలు, అంటే డిజిపే మిత్రాలు, ఇంకా బ్యాంకులో లావాదేవీలు చేస్తే 5000 మంది బ్యాంకు మిత్రాలను, అదేవిధంగా పశు పోషణకు సంబంధించి పశు మిత్రాలను, ఇంకా డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి డ్రోన్ మిత్రాలను గూడా మనకు గవర్నమెంట్ అనేది నియమిస్తారనమాట. ఎక్కడి నుంచి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నియమిస్తే వాళ్ళకి ఇన్‌కమ్ రావడం ద్వారా వాళ్ళు డెవలప్ అయితారనేది దీని యొక్క సారాంశం అన్నమాట. అదేవిధంగా 50,000 పాల జంతువులు నథింగ్ బట్ ఏందంటే ఈ పాలిచ్చే జంతువులుంటాయి గదా! వాళ్ళని ఈ పా చే వాళ్ళకివ్వడం ద్వారా మనకేందంటే ఈ పాడి పరిశ్రమను బలోపేతం చేసేస్తారనమాట. తద్వారా 50,000 మంది గ్రామీణ మహిళలకు ఇప్పుడు అంటే కొత్తగా ఉన్నటువంటి వారికి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి వారికి ఈ, ఈ డ్రైవ్‌ని చేస్తారన్నమాట. చేసి వాళ్ళకి అందించడం ద్వారా వాళ్ళకి ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా మనకి వాళ్ళకి డెవలప్‌మెంట్ అనేది జరుగుతదన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మహిళా శక్తి క్యాంటీన్‌లు. సో, ఈ మహిళా శక్తిలో భాగంగా ఏందంటే మనకి మహిళా శక్తి క్యాంటీన్‌లనైతే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీనిలో భాగంగా ఏందంటే వీటిని మహిళలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లో ఉన్నటువంటి మహిళలనే ఈ క్యాంటీన్‌లను నిర్వహిస్తారన్నమాట. సో, గవర్నమెంట్ ఏందంటే ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్‌లో కూడా మనకి అంటే లైక్ ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్‌లు, ఇంకా పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్‌లు, పారిశ్రామిక ప్రాంతాల్లో కనీసం 150 క్యాంటీన్‌లను ఏర్పాటు చేయాలనేది గవర్నమెంట్ యొక్క లక్ష్యం అన్నమాట. సో, దీంట్లో ఏంటంటే మహిళలే దీని యొక్క ఆహ్, వీటికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ చేస్తారనమాట. అంటే వాళ్ళ నేతృత్వంలోనే ఈ క్యాంటీన్‌లు నడుస్తాయన్నమాట. దానిలో భాగంగా మనకి ఫస్ట్ ఏం చేశారంటే సెక్రటేరియట్ తెలంగాణ సెక్రటేరియట్ ఉంటది కదా! దాన్ని మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అంటాం. దాంట్లో గ్రౌండ్ ఫ్లోర్‌లో అదే విధంగా మూడో అంతస్తులో మనకి 2 మహిళా శక్తి క్యాంటీన్‌లనైతే ఆహ్, అంటే ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట. సో, అది ఎప్పుడు అంటే జూన్ 21, 2024 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డే. మనకు పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి ఎవరు మనకి ధన్సారి అనసూయ గారు. అండ్ మనం సీతక్క అంటాం గదా! సో, సీతక్క గారు శాఖకి మంత్రి. సో, మన సీతక్క గారు ఆ రోజున 2 క్యాంటీన్‌లను
మనకి ప్రారంభించడం జరిగిందన్నమాట. తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్‌లో. అదేవిధంగా వివిధ డిస్ట్రిక్ట్ ఆహ్, కలెక్టరేట్‌లలో అట్లల్లో గూడా మనకి ఏర్పాటు జేయడం అనేది జరిగిందన్నమాట. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ లాస్ట్ లైను. సో, ఆ డేట్ అడగచ్చు. ఎవరు ప్రారంభించారు ఫస్ట్ అని గూడా అడగచ్చు. సెక్రటేరియట్‌లో. సో, కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. సీతక్క యొక్క అసలు పేరేంటంటే డాక్టర్ ధన్సారి అనసూయ. సో, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అనసూయ సీతక్క యొక్క అసలు పేరు. సో, ఇది మనకి ఈ టాపిక్ అండి. థాంక్ యూ.